ఎవరిది ఇప్పుడు ఆ బాక్స్? ఇంకా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత కాసేపు పిల్లలతో అలా టైం అయితే స్పెండ్ చేస్తున్నానండి. ఇంకా ఇంతలోకి అయితే నైట్ అయిపోయింది. నైట్ అవ్వగానే మా ఇంటి ముందర నేచర్ అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి నా కళ్ళకి. అండ్ ఇంకా నేచర్ని చూయిద్దామని చెప్పేసి అలా కాసేపు బయటకు అయితే వచ్చాను. అండ్ ఇంకా వంట చేయడానికి టైం అయిపోయిందండి. వంట చేసేసి పిల్లలకైతే అన్నం తినిపించాను. ఇంకా అలా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేలోపే నా చిన్న కూతురు టీవీ చూస్తూ బెడ్ పైన అలా పడుకుందండి. ఇంకా బెడ్ పైనే పడుకుంది కదా, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బేబీ బ్లాంకెట్ తీసుకొని వచ్చి తనకైతే కప్పేశాను. ఎందుకంటే బాగా చలిగాలి వస్తుందండి ఇంట్లోకి, ఇంకా చలి పెడుతుందని చెప్పేసి అయితే కప్పాను. ఇంకా లేట్ అయిపోతుందని కిచెన్లోకి వెళ్ళి అయితే వంట చేస్తున్నానండి. ఈలోపు నిద్రలో నుండి ఉలిక్కి పడి నా పెద్ద కూతురు లేచి మమ్మీ అని ఏడుస్తుంది. ఇంకా వెళ్ళి తననైతే ఎత్తుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే తీసుకొని వచ్చానండి. చేస్తున్నా దెబ్బ నేను రేపి తినపెడదామని. ఎందుకు భయపట్టినవా? ఎవరేమన్నారు నిన్ను? చూడు నన్ను చూడు, ఇది చూడు, ఇక ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఎవరేమన్నారు నేను చెప్పు? ఇలా బంగారి కళ వచ్చిందా? ఓం కళ వచ్చింది బంగారికి? బూచిలి వచ్చిందా? బూచి వచ్చిందా? అమ్మ దగ్గరకు వచ్చినావా? భయపడొచ్చా బూచికి? భయపడద్దు కదా, చెప్పు. భయపడొచ్చా? భయపడొద్దమ్మా, నేను ఉన్నా కదా నీకు. మమ్మీ ఉందా లేదా నీకు? నువ్వు బంగారు భయపడద్దు. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. నేనైతే కిచెన్లో వంట చేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను, వంకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇంతలోపు నిద్రలో నుంచి లేచిన నా నిహాన్ వివీర్ పెద్ద కూతురు లేచి నిద్రలో నుంచి లేచి మమ్మీ అని పెద్దగా అరిచిందండి. సో ఇంకా భయపడిందేమో అని చెప్పేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి తనని తీసుకొని వచ్చి కాసేపు తనతో మాట్లాడిన తర్వాత వంటకి లేట్ అయిపోతుంది తల్లి అని తనని మళ్ళీ సోఫా పైన కూర్చోబెట్టి బొమ్మలతో ఆడుకో తల్లి, వంట చేసిన వెంబడే తినిపించి నీతో ఆడుకుంటానని అయితే సర్ది చెప్పాను. నా పెద్ద కూతుర్ని సోఫా పైన కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్నానండి. ఇంతలోకి నా చిన్న కూతురు కూడా బజ్జుకుంది కదా, తను కూడా నిద్రలో నుంచి లేచిందండి. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో అండి తన నిద్రలో నుంచి లేవగానే. వచ్చినవా? నువ్వు సడన్ గా బజ్జుకున్నావేంటి అమ్మకు చెప్పకుండా? క్యూట్ గర్ల్. అయ్యో ఏంటి మళ్ళీ పప్పుకుంటున్నావు? దిద్దలు వచ్చినాయా అమ్మకు? దిద్దపోతుందా?